ఒక్క తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఉత్తరాదిన తరచూ మేఘ విస్ఫోటాలు జరుగుతూ హిమాలయ ప్రాంతాల్లో ఉండేవారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మన జమ్మూలోని వైష్ణోదేవి ఆలయంలో కొండ చర్యలు విరిగిపడడంతో 40 మందికి పైగా మృతి చెందగా తాజాగా పంజాబ్, ఛత్తీస్గఢ్లోనూ ఇదే పరిస్థితి. ఎందుకు మేఘ విస్ఫోటాల సంఖ్య పెరిగింది? దేశవ్యాప్తంగా ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటాల సంఖ్య పెరిగింది. ఒక్కోసారి విపరీతమైన ఎండలు దెబ్బతీస్తున్నాయి, పాడి పంటలను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షం పలు గ్రామాలను ముంచెత్తుతోంది. ఉత్తరాఖండ్లో తాజాగా మరోసారి మేఘ విస్ఫోటనం సంభవించింది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా పలుచోట్ల ఇళ్లు కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. మొప్పట ప్రాంతంలో భారీ వరదల్లో 2 కొట్టుకుపోగా పశువుల కొట్టం కూలడంతో దాదాపు 20 పశువులు జలసమాధి అయ్యాయి. మేఘ విస్ఫోటనం కారణంగా రుద్రప్రయాగ్లోని అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. కేదార్నాథ్ లోయలోని లానా గ్రామాన్ని పట్టణంతో కలిపే వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్లో స్కూల్స్ మూసివేశారు. రుద్రప్రయాగ్లోని బాసుకేదర్ తహసీల్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో మేఘ విస్ఫోటనం కారణంగా అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయాయన్నారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని హిమాలయ సానువుల్లో నివసించే వారికి అలర్ట్ చేస్తున్నారు. उसको रोकता पानी को वो टूट गया है, पूरे गांव जो है वो पानी के अंदर जा चुके हैं और लोग फंसे हुए हैं। मैं बताना चाहता हूं आपके माध्यम से कि 360 के करीब बीएसएफ के जवान फंसे हुए हैं यहाँ, जहां कोई प्रबंध नहीं है। कुछ लोग तो दरिया के पार है। इनमें है 60 जवान दरिया मंसूर बीओपी में, 50 जवान बदाई की बीओपी में, 25 जवान कोटर जादा में और 40 जवान छन्ना में। ये वही तो दिक्कत है ना, जो काम हो रहा है वो उतने बड़े तरीके से नहीं हो रहा। रमदास जो बाबा बुड्ढा साहब जी का पवित्र स्थान है उसमें रेस्क्यू किया जा रहा है, लेकिन जितना चाहिए उतना है नहीं। अगे अदालतगढ़ है, अगे गाजी चक पिंड है, ठीक है जी। इधरों बाकी मकोड़े पतन दो 7 पिंड है, उन्होंने तो कोई पता नहीं है कि वो बेचारे की है कि नहीं। डेथ तो 5 आदमी की समथिंग की बताई जा रही है, इसमें 2 छोटे छोटे बालक भी है। हाँ जी। వరద ప్రవాహ ధాటికి ప్రజలు, అడవుల్లోని మూగజీవాలు సైతం భారీ స్థాయిలో చనిపోయాయి. వరదల్లో గల్లంతైన వారి గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. స్థానికుల సంగతి సరే, టూరిస్టులు ఎంతమంది చనిపోయారో, అసలెంతమంది వచ్చారో అంచనాకు అందని పరిస్థితి. ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పెద్ద కాలువలో ఒక చిరుత సైతం కొట్టుకుపోయింది. रुकना बोल के हम लोग रिक्वेस्ट कर रहा है पूरा आदमी को। क्या बोले तो अभी एक को देख के एक देखने के लिए आ रहा है। बहुत आदमी गाड़ियां चले गए, कार भी चले गए। हमारा एक रिक्वेस्ट क्या बोले तो एक खाने वाला के है तो भी उसको भी जो अपना जो कलेक्टर है भी तो भी हेल्प करने का, इधर की खाली करा के थोड़ा एक सेफ्टी जगह पे रखने के लिए बोल। तो श्रद्धालुओं को समझाइश भी दे रहे हैं कि स्नान ना करें, कि पानी ज्यादा बढ़ा हुआ है। बहुत अच्छा पानी है, ऊपर तक आ गया है घाट के ऊपर। हम यहाँ पर क्रिया करने आए थे और पानी देख के अत्यंत खुशी हुई, काफी अच्छा पानी गिरा है। ఉత్తరాఖండ్లో ఎటు చూసినా వరదలు, కొట్టుకుపోయిన గ్రామాలు, లోయలను తలపిస్తున్న రోడ్లే దర్శనమిస్తున్నాయి. వరదల్లో పంజాబ్ సైతం మునిగింది. సత్లేజ్, బియాస్, రావి నదుల నీటి మట్టం గణనీయంగా పెరిగింది. వర్షం కారణంగా పఠాన్కోట్, ఫాజిల్కా, గురుదాస్పూర్, తర్నతరన్, కపుర్తలా, హ్యూషియార్పూర్, ఫిరోజ్పూర్, అమృత్సర్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గురుదాస్పూర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వ్యక్తులను సైన్యం రక్షించింది. పంజాబ్ వరద బాధితుల కోసం పంజాబ్ సీఎం, మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలు 1 నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు పంజాబ్ సీఎం.
మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్ ను వరదలు ముంచెత్తాయి. 17 మందికి పైగా మరణించారని ముఖ్యమంత్రి తెలిపారు. తిరుపత్తూర్ జిల్లాలో ఒక ఇంజనీర్, ఆయన కుటుంబ సభ్యులు 4 మరణించారు. 3-4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వరదలు వచ్చాయి. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు కేరళలోనూ వర్షాలు తీవ్రమయ్యాయి. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటం, జల దిగ్బంధనం, ఆనకట్టల నీటి మట్టాలు పెరగడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎర్నాకుళం, త్రిశూరు, కోజికోడ్, వయనాడ్, కన్నూరు, కాసర్గోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పతనంతిట్ట, ఇడుక్కి, పాలక్కడ్, మలప్పురం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.